లక్సెటిపేట్ మున్సిపాలిటీ పరిధిలోని కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో దండేపల్లి, లక్సెటిపేట్ మరియు లక్సెటిపేట్ మున్సిపాలిటీకి చెందిన 117 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి విలువైన 46,07,600 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ సీఎం సహాయ నిధి ద్వారా ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలబడడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలోని మన మంచిర్యాల నియోజకవర్గానికి 2,911 సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్సెటిపేట్ మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య, వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరి, వెంకటస్వామి గౌడ్, మంచిర్యాల జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా ఆర్జీపీఆర్ఎస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, జిల్లా నాయకులు చల్లా నాగభూషణం, పూర్ణచంద్రరావు, దండేపల్లి మండల అధ్యక్షులు అక్కాల వెంకటేశ్వర్లు, లక్సెటిపేట్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, లక్సెటిపేట్ మండల అధ్యక్షులు సర్పంచ్ నలిమెల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పింగళి రమేష్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆరిఫ్, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, కోఆప్షన్ సభ్యులు, వార్డు మెంబర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, మిగతా నాయకులు, కార్యకర్తలు, దీంతో పాటు పత్రికా మిత్రులు మరియు ఎలక్ట్రానిక్స్ ఈ కార్యక్రమాన్ని ఏవైతే సీఎం 911 మందికి ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈ ఇండియాలతో కలుపుకుంటే దాంట్లో ఒక 300 పైచీలకు దాదాపు 400-350 చెక్కులు వేరే నియోజకవర్గాలు. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కొంచెం పనిచేసి కావాల్సి కష్టపడి పనిచేసేది. వాళ్ళ కష్టాలు చూసారు, అక్కడ వాళ్ళు పట్టించుకోకపోతే మన దగ్గరికి వస్తే వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన డబ్బులు 9,98,00,000 రూపాయలు ఇప్పటి వరకు ఈ చెక్కులతో కలుపుకుంటాయి. ఇంకొక 650 చెక్కులు దాదాపు రెడీ ఉన్నాయి. నాకు వచ్చి జూలై 15 తర్వాత అవి కూడా వస్తాయి. సీఎం చెక్కులు అవి కూడా కలిపితే 3,600 దాటుతాయి. అది కాకుండా ఇంకొక 300 చెక్కులు ఉన్నాయి. అవి ఇంకా 2,000 పడతాయి అనుకుంటా. అంటే ఈ మధ్యలో అనారోగ్యంతో ఇవన్నీ పెండింగ్ దాదాపు 8-9 నుంచి పెండింగ్ ఉన్నాయి. 3 తర్వాత 250 పెండింగ్, ఇంకొక 650 15 రోజులు మీకు పడుతుంది. అంటే జూలై మాసంలో అవి కూడా వస్తాయి. ఆ తర్వాత ఇంకా మిగిలిన ఒక 300 అవి కూడా ఇంకొక 2 నెలలకు వస్తాయి. వాటిని కలుపుకుంటే మొత్తం 4,000 చెక్కులు దాటుతాయి. అంటే మనకి పెండింగ్ వచ్చేది ఆగస్టు 15 లోపల 4,000 చెక్కులు, 4,000 మంది బెనిఫిషరీస్ దాటుకుంటారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ పార్క్ తీసుకుంటే 3,011 చెక్కులు ఇప్పటి వరకు అంటే కళ్యాణ లక్ష్మి కానీ షాదీ పార్క్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 30,88,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ పార్క్ ద్వారా ఇక్కడ ఇది ఇవాళ గుండె మీద చేసుకొని ధైర్యంగా తలెత్తుకొని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నాయకులు కానీ ఏ రకమైన అవినీతికి పాల్పడకుండా స్పష్టంగా ప్రతి లబ్ధిదారునికి ఏవైతే ప్రభుత్వం వస్తున్నాయో ఈ సీఎం రిలీఫ్ చెక్లు కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, లేకపోతే ఇందిరా మిల్లు కానివ్వండి, మిగతా రేషన్ కార్డులు కానివ్వండి, ఇవన్నీ పూర్తి అవినీతి రహితంగా ఇచ్చిన నియోజకవర్గం రాష్ట్రంలో లేదంటే ఖచ్చితంగా అందరూ మాట్లాడదంటే బాగా సంతోషం అనిపించింది, తృప్తి కూడా అనిపించింది. వెళ్ళింది ఇక్కడ ఇంతకుముందు చెప్పిన అందరూ ఇలా సీఎం రిలీఫ్లో అందరికన్నా దండపల్లి మండలం ముందు 718 అనుకుంటారు. తర్వాత మంచిర్యాల మున్సిపాలిటీ 675 ఉంది. మూడోది లక్ష్మీపేట మండల మున్సిపాలిటీ కలుపుకుంటే లక్ష్మీపేట మున్సిపాలిటీ 170 ఉంటుంది. లక్ష్మీపేట మండలం 422, 509 అంటే లక్ష్మీపేట మండలం మున్సిపాలిటీ 3వ నెంబర్ ఉంది. 4వ నెంబర్ ఆదిపూర్ ఉంది 410. అందరికంటే తక్కువ నష్టపూర్ 300 చిల్లర ఉంటుంది సీఎం చెప్పులు. అదేవిధంగా షాదీ పార్క్, కళ్యాణ లక్ష్మి కూడా తృప్తి ఏంటంటే దండపల్లి మండలం నెంబర్ 1 నాకు తృప్తి అనిపిస్తుంది. అంటే చాలామంది అవకాశాన్ని వాడుకొని అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఉన్న కార్యకర్తల నాయకులు పూర్తి శ్రద్ధతోటి పూర్తి నిబద్ధతతో పనిచేస్తుంది కాబట్టి జరిగింది. తప్పకుండా
ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చాలా చేస్తుంది. ఇప్పటివరకు నాయకులందరూ మాట్లాడండి, ఎవరు మాట్లాడుతారు, ఎవరు మాట్లాడతారని ఎవరు మాట్లాడలేదు. గుడెం సత్యనారాయణ స్వామి ఆశీర్వాదంతో అంతకన్నా కార్తీక పౌర్ణమి ఎలక్షన్ ముందు నేను కార్తీక పౌర్ణమి దర్శనం చేసుకున్నాను. ఆ దినం చేసుకున్న తర్వాత గెలిపించిన తర్వాత ఆయన ఆశీర్వాదంతో ఇప్పటివరకు ఈ కార్యక్రమం మొత్తం అన్నీ జరుగుతున్నాయి. ఆయన రుణం ఎట్లా తీసుకోవాలని భయపడుతున్న కారణంలో మొత్తం మీద చేసి 70 కోట్ల రూపాయలు గుడెం సత్యనారాయణ స్వామి ఆలయానికి మంజూరు చేసుకొని మనం ఉప ముఖ్యమంత్రి ఫౌండేషన్ తీసుకోవాలి. దాంతోపాటు ఎన్నికలను ఒక వాగ్దానం మిగిలిపోయిన వాగ్దానం ఉన్నదో ఎన్నికల ముందు చెప్పిన ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గుంటకు సాగునీరు ఇస్తాను చెప్పిన దాంట్లో భాగంగా మిగిలిపోయిన వాటికి 4 లిఫ్ట్లు శాంక్షన్ అయినప్పుడు మొదల, రెండోది గూడెం, మూడోది ద్వారకా, నాలుగోది గుండెవు. ఈ 4 లిఫ్ట్లు 85 కోట్లు, జిఎస్టీ సుమంగా 70 కోట్లు, 65 కోట్లు ఎంత అవన్నీ కూడా శాంక్షన్ చేయడం. గూడెం కూడా శాంక్షన్ అయింది. అదేవిధంగా మిగతా శాంక్షన్ అయ్యడం కదా ఇంతకుముందు చెప్పిన హాస్పిటల్ గురించి కూడా చెప్పిన, స్కూల్ గురించి కూడా చెప్పారు. నిజంగా సంతోషమైన హాస్పిటల్ అయితే 100 పడకల హాస్పిటల్, మంచిర్యాల జనరల్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్లో కూడా ఇంతమంది అయితే పేషెంట్ వస్తారు, ఓపీకి ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ ఇన్పేషెంట్ కూడా తక్కువ, ఒకటి డాక్టర్లు తక్కువ, దాన్ని కూడా తక్కువ చేసి దాన్ని కూడా పూర్తి అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే డాక్టర్లు ఇక్కడ పెడియాట్రిషియన్ పిల్లల డాక్టర్ లేడీ కాబట్టి కొంచెం తక్కువ, దాన్ని కూడా 15 రోజుల్లో పూర్తి చేసి చేసిన తర్వాత వీళ్ళకి 30 పడకల హాస్పిటల్ ఈ రకమైన స్పందన ఉన్నది. దానికైనా ముందు ఇక్కడ 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ అయితే దానికి ల్యాండ్ ఇవ్వలేక లేక పోయిన మున్సిపల్ కార్యవర్గం దాన్ని దీనికి ఎందుకు ల్యాండ్ లేకుండా మంజాడు అరగంట పోతే మంజాడు హాస్పిటల్ అయితే ఇక్కడ ఏమవుతుందని చెప్పిన సందర్భాలు. అంటే వాళ్ళకు ప్రజల ఆరోగ్యం మీద ఎంత ఉందో టీఆర్ఎస్ నాయకులు మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది నేను చెప్పింది కాదు, వాళ్ళు అన్నమాట. ఫైనల్గా 30 పడకల హాస్పిటల్ కూడా నేను 2000 ఉన్నప్పుడు ఒకసారి నేను 2012 అక్కడికి వచ్చినప్పుడు హాస్పిటల్ ఊరిపోతే అప్పుడున్న ఎండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండి రవిచంద్ర తిరుపతి ఎగ్జిక్యూటివ్ ఈవో ఉన్నారు. అంతకన్నా ఉండడానికి చంద్రబాబు దగ్గర తీసుకొచ్చింది. ఆయన చెప్తే శాంక్షన్ ఫైనల్ 30 పడకల హాస్పిటల్ ఫైనల్ అయింది. అది ఇబ్బంది ఏంటంటే మంచిగా అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మిగతా అంబులెన్స్ సౌకర్యాలు చేస్తాం. ప్రతిమా వాళ్ళు కూడా 15 రోజులు కూడా టైం తీసుకొని వస్తాను. వాళ్ళు కూడా ఇక్కడ హాస్పిటల్ అంటే విత్ వెంటిలేషన్ ఆక్సిజన్తో సహా, అంటే అంబులెన్స్ ఎక్కిన తర్వాత హాస్పిటల్ వెళ్ళడానికి వెంటిలేషన్ ఆక్సిజన్తో సహా అందించే కార్యక్రమం ఈ గవర్నమెంట్ చేస్తుంది. ఇట్లా ప్రతి రంగాన్ని చేసుకుంటూ నిన్న సాయంత్రం సాయంత్రం అనుకుంటా లక్ష్మీ మందిరానికి దగ్గర ఇద్దరు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు తీసుకొచ్చింది. వాళ్ళ కాలేజీలో 2 సీట్లు అయిపోయినాయని చెప్తాను. ఏదైనా చెప్పుకుంది సార్, ఈ లక్ష్మీ కాలేజీలో ఇదివరకు కార్పొరేట్ స్కూల్లో గురించి కాలేజీలు పడుతుంది, లక్ష్మీ స్కూల్లో కాలేజీలో సీట్లు అయిపోయిన సీట్లు ఇస్తారని నేను అనుకున్న లాస్ట్ ఇయర్ తప్పకుండా జరుగుతుందని ఖచ్చితంగా జరిగింది. కొంచెం అభివృద్ధి చేసి తప్పకుండా దాన్ని కూడా అన్ని రకాల అభివృద్ధి చేస్తాం. అంటే నా ఉద్దేశం ఏంటంటే నియోజకవర్గం ఉన్న ప్రతి మూలకు అన్ని రకాల వసతులు కలవాలనే ఉద్దేశంతో విద్య అనేది ముఖ్యం. విద్య ఇక్కడ చేసేది ఇక్కడ చేస్తుంది. ఇక్కడ డిగ్రీ కాలేజ్, మోడల్ డిగ్రీ కాలేజ్ వేరే ఉన్నది, ఎవరి డిగ్రీ కాలేజ్. ఇక్కడ ఉన్న కాలేజ్ స్కూళ్ళకి ఇబ్బంది కాకుండా ఇంకొకటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ రేట్లో దాన్ని కూడా హాస్టల్ కన్వర్ట్ చేస్తాం. అది కూడా పర్మిషన్ ఒక నెలలో పర్మిషన్ వస్తుంది. పర్మిషన్ వస్తే డిసెంబర్ వరకు లేకపోతే సంక్రాంతి వరకు 1 కంప్లీట్ చేసి ఒక 84 మందికి పిల్లలకి అవుతుంది. మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఫస్ట్ ఫ్లోర్ వేసేస్తే 257 మందికి ఇప్పుడు ఏదైతే ఉందో లక్ష్మీపేట హై స్కూల్ కాలేజ్ కట్టాలి, పేరు కొత్త కట్టడం, దానికి అటాచ్ చేస్తే 252 పిల్లలకు వసతి కూడా ఉంటుంది. వసతి ఉంటుంది కాబట్టి అప్పుడు వాళ్ళకు అడ్మిషన్ పెరుగుతాయి. ఎందుకంటే పిల్లలకు పక్క నుంచి వచ్చే వసతి లేదు. ఇంకొక 6 నెలల సంవత్సరం టైం ఇస్తే తప్పకుండా ఏదైతే ప్రభుత్వం తీసుకుంది విద్య మీద ఫోకస్ చేస్తుందో దాన్ని తప్పకుండా ఫోకస్ చేసి దాని ద్వారా స్కూల్ బస్సులు కూడా ప్రభుత్వం కొన్ని మండలాల విద్యార్థులు చదువుకునే ఆలోచన కూడా వాళ్ళకు ఇక్కడ బస్సు సౌకర్యం లేదు కాబట్టి చాలామంది ప్రైవేట్ స్కూళ్ళు అక్కడిక్కడ జరిగినారు. వాళ్ళకు కూడా వెసులుబాటు కలిగించే ప్రయత్నిస్తుంది. ఇది కాకుండా మరొకటి సూపర్ స్పీడ్ హాస్పిటల్ అవన్నీ మీరు చెప్పేసి నేను చెప్పాల్సిన ప్రత్యేకంగా గండపల్లి మండలం ఇంటిగ్రేటెడ్ స్కూల్ దాదాపు తెచ్చి వచ్చే సంవత్సరం ఎడ్యుకేషన్ అంటే జూన్ వరకు పూర్తి అవుతుంది. పూర్తయి దాంట్లో కూడా
అడ్మిషన్ జరిగితే 2,500 మంది ఒకటేసారి వేసుకోవచ్చు. నా ఆలోచించే ఇప్పుడు వచ్చే సంవత్సరం కాకుండా మాకు వచ్చే సంవత్సరానికి 2,000 ఏ సంవత్సరానికి ఇంకో 2 స్కూళ్ళు కడితే ఇంకొక 15 మంది పిల్లలు బస్సుల ద్వారా డే స్కాలర్ చేస్తారు. దాదాపు 4,000 మంది అక్కడ చదువుకునే వెసులుపడుతుంది. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇవాళనే ఫైనల్ చేసి మళ్ళీ ఇప్పుడు అది ఆ స్కూల్లో పిల్లలు సరిపోతారు అని చెప్పి మంత్రివాళ్ళకి తీసుకొని రావడానికి మంత్రివాళ్ళ గర్భిల జూనియర్ కాలేజ్ కల్పించడం అందులో కూడా ఒక 3,000 మంది పిల్లలకు అవకాశం ఉంటుంది. ఈ రకంగా విద్య, ఒక వైద్యం, హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్ రెడీ అయింది. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ 250 దశలకు దాన్ని ఓపెన్ చేసే కార్యక్రమం చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు 650 ఏది సూపర్ స్పెషాలిటీ వస్తుందో అది కూడా 27 డిసెంబర్ అంటే ఈ సంవత్సరం డిసెంబర్ పూర్తి చేసి ఇనాగరేట్ చేసే కార్యక్రమం గూడెం సత్యనారాయణ ఆశీర్వాదంతో 3 నిమిషాలతో పూర్తయింది. ఈ రోడ్ల కార్యక్రమం నడుపుతారు, అక్కడ చూసి మంచిగా నడుపుతారు, ఇక్కడ నడుపుతుంది. ఇవాళ మీ లక్ష్మీపేట మున్సిపాలిటీకి ఇవాళ చెప్తారు అవకాశాన్ని నాకు కల్పించిన మంత్రివాళ్ళ నియోజకవర్గ ప్రతి ఓటర్కు శిరస్సు వచ్చి మరొకసారి నమస్కరిస్తాను. ఇటువంటి అవకాశం కల్పించి మీ అందరికీ సేవ చేసే ప్రయత్నం కల్పించింది. తప్పకుండా ఉన్నందులో ఈ నియోజకవర్గం ప్రజలందరూ రుణపడతారు. ఇక మిగిలింది ఈరోజు అంటే మొత్తం ఇక్కడ 63 సీఎం రిలీఫ్ చెక్కులు దండపల్లి మండలి, 37 లక్షల మండలి, అదేవిధంగా 18 లక్షపేట మున్సిపాలిటీ మొత్తం 117 చెక్కులు ఈరోజు ఇవ్వడం జరిగింది. మొత్తం వచ్చే 250 లక్షలు మిగతా యాజపూర్, దండపల్లి, ఆలిపూర్, మంచిర్యాల మున్సిపల్ ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ చెక్కులు ఇచ్చేది మంత్రాలు ఇచ్చేది కలుపుకొని 2,911 అయింది. ఇప్పుడు చెక్కులు 9,97,00,000 రూపాయల చెక్కు అంటే సీఎం రిలీఫ్ చెక్కుల రూపంలో నేను ఎన్నికైనా ఖర్చు ఇప్పటికి ఇవ్వడం జరుగుతుంది.